సంగఛధ్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియుగతియు నిజముగా కృష్ణ అని చిన్నప్పుడు మనం కృష్ణ శతకంలో చదువుకున్నాం. దైవాన్ని అలా సంభావన చేయటం మనకి కొత్త విషయం ఏం కాదు. కానీ కృష్ణుని గురువుగా సంభావించడానికి అవకాశం ఉంది, జగద్గురువు కాబట్టి. ఆయన రాముని అలా చేయొచ్చా అంటే ఆ రహస్యాన్ని గురుగారు పంతమూరులో రామాయణం చెప్పినప్పుడు చెప్పారు. రాముడు అంటే దత్తుడి అవతారం అన్నారు. ఆ రహస్యం అత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళిద్దరు బయట పెట్టారు అంటూ గురుగారు అక్కడ మనకి స్మరించారు. కృష్ణుడిని జగద్గురువుగా అనుకోవటం ఎలా కుదిరిందో రాముడు కూడా గురువే. గురుస్వ తత్వం ఉంది కాబట్టే సులభ ప్రసన్నుడయ్యాడు, సౌలభ్యావతారం అయ్యాడు అన్నారు వాళ్ళ గురువుగారు. కాబట్టి అత్యంత సులభ ప్రసన్నుడైనటువంటి స్వామి మనకి అనేక రకాలుగా దిగినవాడు. కాబట్టి అటువంటి రాముడిని మన చేత స్మరింపజేస్తున్న డాక్టర్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అనుభవించవలసిందిగా కోరుతున్నాం. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. 2024వ సంవత్సరం జూన్ నెల మనం ఈరోజు మరొకసారి కలుసుకున్నాం. చివరికి వచ్చేసాం, ఆఖరి రోజు జూన్ నెలలో. మనం యుద్ధకాండలో ఉన్నాం, 71వ సర్గలో మనం ఉన్నాం. ఇది కూడా కొంచెం పెద్దదైనటువంటి సర్గ. ఇందులో ముఖ్యంగా అతికాయుడి యొక్క యుద్ధాన్ని వర్ణించేటువంటి సర్గ. అతికాయుడు రావణుని యొక్క కుమారుల్లో ఒకడు. ఇతడు యుద్ధానికి వచ్చినప్పుడు ఎటువంటి రథం మీద వచ్చాడు, దానికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎంతమంది సారథులు ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. చాలా భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. కుంభకర్ణుడు తర్వాత అంత సుమారుగా అంత పెద్దవాడు మళ్ళీ లంకా నగరంలో వర్ణించబడినటువంటి వాడు అతికాయుడు. వాడి పేరే చెప్తోంది, అతికాయుడు. సామాన్య కాయుడు కాడు, వాడి కాయం అతికాయం. సో అంతటి పెద్దవాడు వాడు వస్తూనే గట్టిగా అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ వచ్చాడు. వానర సేన మీదకి గట్టిగానే యుద్ధం చేశాడు. అతడు తన నామము అతికాయుడంచు చెప్పుచు ఆహవధరిత్రి వీర విహారమచరించుచున్నాడు. వాని పేర్విన్నయం తదండి మగలకు త్రిజగతి గుండె దిగులు. ముల్లోకాలలో ఉన్నటువంటి సమస్తమైన వారు కూడా, దేవతలు అందరూ కూడా భయపడిపోతారట అతగాడి యొక్క పేరు వినగానే. అని తన మూర్తికి తగినయం తటి 100 రథాల దౌరథంబున సకలాయుధంబులు సముజ్వల మూర్తులు 100 చొప్పున నవి ఏర్పరించి తన పూరిన చాపము కాక
వేర్పదింటిని మణి హేమభూషణ తటి స్ఫురితంబుల నిల్పి ప్రాంశులన్. చేత్తో పట్టుకున్న ధనుసుతో పాటు ఇంకో 10 ధనుసులు ఉన్నాయి. అంటే మొత్తం 11 ధనుసులు. వందల కొద్దీ 100 చొప్పున ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధం, పరిసలు, పరిఘలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ పెట్టుకొని వచ్చాడు వాడు. మొత్తానికి అలా వచ్చినటువంటి వాడు ఇతడు తపంబు చేసి జలజాసను చేతవరంబులందే విచ్యుతి కనరానిదౌ కవచము. అది పగలదట కవచం ఎప్పటికీ. విచ్యుతి కనరానిదౌ కవచముజ్వల చాపమునందే వేల్పులున్ దితిజులు దటరానిదగు తేజమునందే మణిన్ మహాస్త్ర సంతతి పడసన్ మహాద్రియపఘన వ్యతిరేక మహస్సులందుచున్. చాలా తన శరీరంతో పాటు దీటైనటువంటి తేజస్సు కలిగినటువంటి అనేకమైనటువంటి ఆయుధాలతోటి తీసుకుని వచ్చాడు వాడు. రావణుని ధర్మసతి యోగ్యురాండ్ర భిన్న ధాన్యమాలిని ఆమె సంతానమితడు పొలసు దిండులలో తప్పి పుట్టినతడు ఒట్టి శౌర్య ప్రధాన జీవనంబువాడు. వాడి జీవితంలో శౌర్యం తప్ప ఇంకోటి లేదు. ఇంకా రకరకాల గుణాలు అనేకం ఉండి శౌర్యం కూడా ఉండవచ్చు. ఇతడు అలా కాదు, శౌర్య ప్రధాన జీవనం. ధాన్యమాలికి పుట్టినటువంటి వాడు రావణాసురుడు. మొత్తానికి వాళ్ళందరూ రాళ్ళేశారు, రప్పలేశారు, పెద్ద పెద్ద వృక్షాలు పెకలించి తెచ్చి వాడి మీదకి వేశారు. కదిలితేనా వాడు? అతనిపై కపుల్ విసరు అద్రుల వృక్షజయంబులను శరవ్రతము చేతులంచుచును బడ్డికి కట్టిన 1000 గుర్రముల్ ధూతిగా సారథి ప్రతతి తోలుచుండ వెసన్ సహస్ర ఖద్యోతులు మిటి నుండి దిగి గుర్వికి వచ్చిన ఎట్లు ఎగుచున్. 1000 సూర్యుళ్ళు నేల మీదకి వచ్చేస్తే ఒకసారి ఎలా ఉంటుందో అలాగా వాడు ఆ యుద్ధ భూమిలోకి వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నాడు. సరే, అందరూ అడ్డం వచ్చిన వాళ్ళందరితో వాడు ఒకటే మాట, మీరందరూ చిన్న చిన్న వాళ్ళయా, మీతో యుద్ధం పెట్టి నాకు, నేను రాముడి దగ్గరికి వెళ్ళడానికి వచ్చాను, తప్పకోండి, మీతో నేను యుద్ధం చేయడానికి రాలేదు, నాతో యుద్ధం చేద్దామనే మీరు అసలు, కాబట్టి మీరు అక్కర్లేని చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చేసేటువంటి వ్యవహారం కాదు, నేను తిన్నగా రాముడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి సరాక్షసేంద్రో హరియూధ మధ్యే నాయుధ్యమానం నిజఘాన కంచిత్ ఉత్పత్య రామం సధను కలాపి సగర్వితం వాక్యమిదం బభాషే. తనతో యుద్ధం చేయని వాడు ఎవరిని కూడా అతను సంహరించలేదు. వారి మానాన్ని వాళ్ళని వదిలేసి వాళ్ళందరినీ దూరం చేసుకుంటూ ఎక్కడ రాముడు ఉన్నాడో అక్కడికే వెళ్ళాలి అని చెప్పి అలా వస్తూ ఒక గట్టిగా కేక పెట్టాడు. రాముడు ఉండే సమీపానికి వచ్చి, ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం, ఏం మాట్లాడి ఉంటాడు వాడు రాములు వారితో అనేటువంటి విషయం మనం ఆగాం అక్కడ. రథే స్థితోహం శరచాపపాణి న ప్రాకృతం కంచన యోధయామి యస్యాస్తి శక్తిర్వ్యవసాయయుక్తో దదాతు మే శీఘ్రమిహాద్య యుద్ధం. కేక పెట్టాడు వాడు. రథే స్థితోహం, ఏమయ్యా అందరూ చూడండి, నేను ఈ రథం మీద కూర్చుని ఉన్నాను. శరచాపపాణి, చేతిలో ధనుర్బాణాలు ధరించి మరీ కూర్చుని ఉన్నాను. నా ప్రాకృతం కంచన యోధయామి, ప్రాకృతమైనటువంటి సాధారణమైనటువంటి తక్కువ స్థితిలో ఉన్నటువంటి మానవులతో కానీ వానరులతో కానీ నేను యుద్ధం చెయ్యను. కాబట్టి నేను మామూలు వాళ్ళతో యుద్ధం చేసేటువంటి రకాన్ని కాదు. యస్యాస్తి శక్తి వ్యవసాయయుక్త, ఎవరికైతే శక్తి ఉందో, ఎవరికైతే ప్రయత్నం చేయగల సామర్థ్యం ఉన్నదో అతడు దదాతు మే శీఘ్రమిహాద్య యుద్ధం, నాకు వాళ్ళు యుద్ధాన్ని చెయ్యవచ్చు, వాళ్ళు వచ్చి నాతో యుద్ధం చేస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే మీకు ఉండవలసినవి 2 గుణాలు, శక్తి ఉండాలి, వ్యవసాయం ఉండాలి, శక్తికి తగినటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి బలం ఉండాలి, బుద్ధి ఉండాలి. ఇవి 2 ఉన్నవాడితో నేను యుద్ధం చేయడానికి వచ్చాను, కానీ ప్రాకృతమైనటువంటి వాళ్ళతో యుద్ధానికి చేయలేదు రాలేదు, మీరందరూ తప్పుకోండి అని చెప్పి ఒక కేక పెట్టాడు. తస్య వాక్యం బ్రువతో నిశమ్య చుకోప సౌమిత్రిరమిత్రహంత
అమృష్యమాణశ్చ సముత్పపాత జగ్రాహ చాపం తతస్మయిత్వా. రామచంద్రుడి గురించి అని ఉంటాడు వాడు. కానీ లక్ష్మణస్వామి చూశారు, సర్రని కోపం వచ్చింది. ఎంత మాట నేశారు మా అన్నగారు ఇక్కడ ఉండగా. వాడు మామూలు వాడితో యుద్ధం చేయడా, వాడికి ఏదో గొప్ప స్పెషలిస్ట్ ఎవడో కావాలా యుద్ధం చేయడానికి అని చెప్పి కోపం తెచ్చుకున్నారు. తతస్య వాక్యం బ్రువతో నిశమ్య చుకోప సౌమిత్రి అమిత్రహంత. మిత్రహంత శత్రుఘ్నుడు లేదా శత్రుంజయుడు అయినటువంటి లక్ష్మణస్వామి కోపం తెచ్చుకుని అమృష్యమాణశ్చ సముత్పపాత. అమృష్యమాణ సహించలేకపోయాడు ఈ ప్రగల్భాలు. దాంతటి వాడు నేను మీలాంటి మామూలు వాడితో యుద్ధం చేయను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ వినలేకపోయారు. తన చెవులతోటి లక్ష్మణస్వామి కోపం వచ్చేసింది. అమృష్యమాడు అంటే సహించలేకపోయిన వాడై సముత్పపాత ఒక్కసారి ముందుకు దూకారు. జగ్రాహ చాపం తన చాపాన్ని తీసుకున్నారు. తతస్మయిత్వా ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. అది గొప్పదనం. కోపం తెచ్చుకుని చిరునవ్వు నవ్వగలగడం. అది రామచంద్రమూర్తి దగ్గర కొన్నాళ్ళు ఉంటే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. కోపం వచ్చినప్పుడు మనలో కలిగే వికారాలు చూడడం కష్టం ఎదుటివాడి. కోపం వచ్చినా చిన్న చిరునవ్వు కలిగి ఉండడం రామచంద్రుడికి వచ్చింది. వారితో చెప్పినప్పుడు ఏం చెప్పారు? సంకుచిత పంథాహ ఏన వాలి హతోగత. ఏమయ్యా సుగ్రీవ, ఏంటి ఆలస్యం చేస్తున్నావు, వస్తానని ఇప్పుడు రాకుండా? వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా పూసుకుపోలేదు, గుర్తుపెట్టుకో. అదే దారిలో నువ్వు కూడా వెళ్ళిపోదామని సిద్ధపడుతున్నావా అని. అది కఠినంగా చెప్పేటువంటి మాట చిన్న చిరునవ్వుతో చక్కగా అందంగా చెప్తారు. కోపం వచ్చినా కూడా నవ్వగలగడం అనేటువంటి ఒక, ఎందుకని వచ్చేసిన కోపం కాదు, అది తెచ్చుకున్న కోపం కాబట్టి నవ్వగలుగుతారు. కోపం వచ్చేస్తే ఇంకా మన నియంత్రణలో ఉండదు ఈ నవ్వడాలు ఇవన్నీ. చాలా అవతల వాళ్ళకి చూడడం కష్టమైనటువంటి వికారాలన్నీ ఉంటాయి మొహంలో. కాబట్టి తెచ్చుకున్న కోపం అది, వచ్చిన కోపం కాదు. కించిత్ తతస్మయిత్వా కొంచెం నవ్వారంటే లక్ష్మణస్వామి. రవి క్రుద్ధ సౌమిత్రిరుత్పత్య తోడాదక్షిప్య సాయకం పురస్తాదతికాయస్య విచకర్ష మహద్ధను. ఎదురుగుండా వచ్చారు, అతికాయుడికి ఎదురుగుండా లక్ష్మణస్వామి. కోపించినటువంటి లక్ష్మణస్వామి. క్రుద్ధ సౌమిత్రి, కోపించినటువంటి ఆ సౌమిత్రి లక్ష్మణుడు ఉత్పత్య తూణాతు ఆక్షిప్య సాయకం. ఉత్పత్య వెంటనే తన అమ్ముల పొద్దులోంచి ఒక బాణాన్ని తీశారు. ఆ విల్లుకి దాన్ని ఆ ధనుస్సుకి సంధించారు. సంధించి అతికాయుని ఎదుట నిలబడ్డారట. ఎదురుగా అతికాయుడికి గొప్ప ధనుస్సుని పట్టుకుని ఆ ధనుస్సుని జావలిని శబ్దం చేస్తూ అతికాయుడి ఎదురుగా నిలబడ్డారు లక్ష్మణస్వామి. పూరయన్ సమహీం సర్వాం ఆకాశం సాగరం దిశః జ్యాశబ్దో లక్ష్మణస్యోగ్రహ త్రాసయన్ రజనీచరాన్. ఒక్కసారి ఆ జావలిని వీటి శబ్దం చేశారు లక్ష్మణస్వామి. ఎంత శబ్దం వచ్చింది అంటే పూరయన్ మహీం, సమస్త భూమి నిండిపోయింది, మొత్తం భూమి అంతా వినపడింది ఆ చప్పుడు. సర్వాం ఆకాశం సాగరం దిశః, 10 దిక్కుల్లోకి వ్యాపించింది, సముద్రాలన్నీ వ్యాపించిపోయింది ఆ చప్పుడు. ఆయన జావల్లిని వీటారు లక్ష్మణస్వామి. ఆ జావల్లి వచ్చినటువంటి శబ్దంతో త్రాసయన్ రజనీచరాన్, రజనీచరులైనటువంటి ఆ రాక్షసులందరూ కూడా త్రాసయన్, వాళ్ళందరినీ భయపెడుతూ వచ్చింది ఆ శబ్దం. సౌమిత్రేశ్చాప నిర్ఘోషం శ్రుత్వా ప్రతిభయం తదా విసిస్మియే మహాతేజాః రాక్షసేంద్రాత్మజో బలి. బలి మిక్కిలి బలము కలిగినటువంటి రాక్షసేంద్ర ఆత్మజ, రాక్షసేంద్రుడైనటువంటి రావణుడి యొక్క కుమారుడైనటువంటి ఈ అతికాయుడు ఈ సౌమిత్రి చేసినటువంటి ఆ జాశబ్దాన్ని విని భయంకరమైన లక్ష్మణుని యొక్క ఆ చాపధ్వనిని విని విసిస్మయే ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయి కళ్ళు విప్పార్చి చూశాడు. ఏమిటి ఇంత శబ్దం చేశాడు ఇతడు, చూస్తే ఇంత చిన్నపిల్లవాడిలా ఉన్నాడు అని ఆశ్చర్యపోయాడు.
తదాతికాయ కుపితో దృష్ట్వా లక్ష్మణముత్థితం ఆదాయ నిశితం బాణం ఇదం వచనమబ్రవీ. మంచి వాడి అయినటువంటి ఒక బాణాన్ని తీశాడు, తన ధనుస్సుకి తాను సంధించాడు అతికాయుడు. తీసుకుని లక్ష్మణ స్వామితోటి ఒక మాట చెప్పాడు. బాలహ తమసి, చిన్న పిల్లాడివయ్యా నువ్వు, నా ఎదురుండా నిలబడుతున్నాయి, ఎంతున్నాను నువ్వెంతున్నావు. అతికాయుడు, వాడి పేరు అటువంటిది, నేను అతికాయుడి. బాలహ త్వమసి, నువ్వేదో చిన్న బాలుడివి. సౌమిత్రే, ఓ లక్ష్మణ, విక్రమేష్వీక్షణ గచ్చ కిం కాల సంకాశం మాం యోధయితుముచ్ఛసి. ఓ లక్ష్మణ, నువ్వు విక్రమేషు అవిచక్షణ, మహాయుద్ధాలు చేయడంలో నీకు పెద్దగా నేర్పున్నట్టుగా ఏమీ లేదు. నీకు ఉన్న వయసే చూస్తేనే తక్కువగా అనిపిస్తోంది. నువ్వు బాలుడివి, పెద్ద పెద్ద యుద్ధాలు నువ్వు చూసి లేవు, ఇప్పుడు వాటిలో యుద్ధం చేసేటువంటి అనుభవం నీకేమి ఉన్నట్టుగా లేదు. కాబట్టి బాలహ అసి, నువ్వు చిన్నవాడు. గచ్చ, వెళ్ళి, నువ్వు అడ్డలేవు. కాల సంకాశం మాం యోధయితుం కిం ఇచ్చసి, సాక్షాత్తు యమునితో సమానమైనటువంటి ఈ అతికాయుడితో యుద్ధం చేయడానికి నీకు ఎందుకయ్యా సరదా, నీకా కంగారు ఎందుకయ్యా. కాబట్టి చిన్నపిల్లవాడి పక్కే తప్పు. నహి మద్బాహు సృష్టానాం బాణానాం హిమవానపి సోడు ముత్సహతే వేగం అంతరిక్షమధోమహి. ఇప్పుడు నేను వేసేటువంటి బాణాలు కనుక తగిలితే హిమవత్ పర్వతం కూడా కదిలిపోతుంది. కదలకుండా స్థిరంగా, పర్వతం అంటే కదలదు. మామూలుగా అయితే దాని పేరు నగము, నగచ్చతీతి నగః. అటువంటి కదలని హిమవత్ పర్వతం కూడా నా బాణం తగిలితే గడగడ ఉడికిపోయి కదిలిపోయి కింద కూలిపోతుంది. కొంత ఇలా కుదురుతూ మళ్ళీ అది నిలబడుతుంది కష్టపడి. అటువంటి మహావేగంతో వచ్చేటువంటి నా బాణాల ముందు నిలబడదాం అనుకుంటున్నావా నువ్వు? నా బాణాలు ఎంత వేగంగా ఉంటాయి తెలుసా? బాణానాం హిమవానపి అంతరిక్షం అధోమహి సోడుం న ఉత్సహతే. అంతరిక్షం కూడా నా బాణ వేగానికి ఆగలేదు. ఈ సమస్తమైనటువంటి భూమి కూడా నేను బాణం వేస్తే భూకంపాలు వచ్చేసి మొత్తం అంతా ముక్కలు అయిపోతుంది భూమి. అంతటి వేగంగా, అంత గొప్పగా నేను బాణాలు వేస్తాను, అంత బలంగా. కాబట్టి అవి కూడా సహించలేవు నేను వేసే బాణాలను. అలాంటిది నువ్వు నా ఎదురుగుండా వస్తున్నావు. సుఖ ప్రసుప్తం కాలాగ్నిం విబోధయితుమిచ్చసి. నా బాణాన్ని నేను ఏదో ముందుకు వెళ్ళిపోతుంటే నన్ను ఆపి అడ్డం పెట్టి నీ జావలితో శబ్దం చేసి నన్ను రెచ్చగొడుతున్నావు. సుఖంగా నిద్రిస్తున్నటువంటి ప్రళయకాలాగ్నిని ఉప్పనూది దాన్ని మళ్ళీ ప్రజ్వరిల్లేలా చేస్తున్నావు. ఆరిపోబోతున్నటువంటి ప్రళయాగ్నిని అలా వదిలేసి పక్కకి వెళ్ళిపోవాలి తప్ప దాన్ని మళ్ళీ రాజింపేసి దానికి విసనకర పెట్టేసి కొంచెం దానిలో కొంచెం కర్పూరం వేసి దానికి కొంచెం ఆజ్యం పోసి దాన్ని పెద్ద చేయాలో చేయకూడదు. కాబట్టి కాలాగ్నిని మళ్ళీ నువ్వు విబోధయితుమిచ్చసి, దాన్ని మళ్ళీ కూడా లేపాలి అని చెప్పి నువ్వు కోరుతున్నావు. న్యస్య చాపం నివర్తస్వ, నీ చేతిలో ఆ చాపం చూసావా, దాన్ని పక్కన పెట్టి కాసేపు దాన్ని పక్కన పెట్టేసి నివర్తస్వ, పక్కకి వెళ్ళిపో. నువ్వు నాకు అడ్డం పడకు. ఇప్పుడు మా ప్రాణార్జహి మద్గత, నువ్వు నాకు వశమైపోయినటువంటి నీ ప్రాణాలని విడిచిపెడదాము అనేటువంటి కోరిక కలిగి ఉండకు. అంటే నీ ప్రాణాలు ఎప్పుడో నా వశం అయిపోయాయి, నేను కావలిస్తే పట్టుకుపోతాను వాటి. కాబట్టి ఆ ప్రాణాలని వదిలిపెట్టేయాలి అనేటువంటి కోరిక నీకు ఏదైనా ఉంటే దాన్ని కాస్త ఆపి నువ్వు యస్య చాపం నివర్తస్వ మా ప్రాణాన్ జహి మద్గత. కాబట్టి నీ ప్రాణాలని వదిలేసుకోకు, చంపేసుకోకు. అథవా త్వం ప్రతిస్తబ్ధో న నివర్తితుమిచ్చసి తిష్ఠ ప్రాణాన్ పరిత్యజ్య గమిష్యసి యమక్షయం. లేదండి, నేను మీ మాట విన్ను, నేను ఇక్కడే ఉంటాను, యుద్ధం చేస్తాను మీతో అంటావా కుర్రాడా, ఓ బాలుడా? అలా అయితే తిష్ఠ, అక్కడే ఉండు. ప్రాణాన్ పరిత్యజ్య గమిష్యసి యమక్షయం, నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కాసేపట్లో, నువ్వు యమక్షయానికి వెళ్ళిపోతావు. క్షయము అంటే ఇల్లు, చాలాసార్లు అనుకున్నాం మనం. యముని యొక్క ఇంటికి నువ్వు అతిథిగా వెళ్ళిపోతావు.
అంటే నువ్వు మరణించబోతూ ఉన్నావు అతి త్వరలో. నీ ప్రాణాలు పోబోతూ ఉన్నాయి. పశ్యమే నిశితాన్ బాణాన్ రిపుదర్ప నిషూధనాన్ ఈశ్వరాయుధ సంకాశాం తప్త కాంచన భూషణ. ఒక్కసారి రెండు కళ్ళు తెరిచి తేరిపార చూడు నాకేసి. నా చేతిలోని బాణాలకేసి చూడు. నా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకేసి చూడు. పశ్య చూడు. మే నిశితాన్ బాణాన్ వాడి అయినటువంటి నా బాణాన్ని చూడు. రిపుదర్ప నిషూదనాన్ శత్రువు యొక్క దర్పాన్ని నాశనం చేసేటువంటి మిక్కిరి వాడి అయినటువంటి నా చేతిలో ఉన్నటువంటి బాణాలను ఒక్కసారి చూడు తేరిపారా. ఈశ్వరాయుధ సంకాశాం ఈశ్వరుని ఆయుధంతో సమానమైనటువంటి పరాక్రమము బలము కలిగినటువంటి ఆ బాణం అది. అంటే ఈశ్వరుని శూలం ఎటువంటిదో నా బాణం అటువంటిది. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆయుధంతో సమానమైనటువంటి మా బాణాలు నా దగ్గర ఉంటాయి. తప్త కాంచన భూషణ పుటం పెట్టినటువంటి పరిశుద్ధమైనటువంటి బంగారంతో చెక్కినటువంటి వాడి అయినటువంటి మొనలు కలిగినటువంటి బాణాలు అవి. అవి ఈశ్వరాయుధాలతో సమానమైనటువంటి బాణాలు. శత్రువుల యొక్క దర్పాన్ని నాశనం చేసేటువంటి బాణాలు. కాబట్టి ఈ వాడి అయినటువంటి బాణాలకి ఒక్కసారి చూడు. ఏషతే సర్పసంకాశో బాణః పాస్యతి శోణితం మృగరాజ ఇవ క్రుద్ధో నాగరాజస్య శోణితం ఇత్యేవ ముక్త్వా సంక్రుద్ధః శరం ధనుషి సందధే. ఆ బాణానికి చూపించి చేతిలో బాణంతో చూపించి చెప్తున్నాడు. ఏషః ఇది ఈ చేతిలో నా ఇప్పుడు నేను పట్టుకు తీసినటువంటి బాణం ఉంది. ఆ బాణం సర్పసంకాశః ముసలు కొట్టేటువంటి మహావిష సర్పం లాంటి బాణం అయ్యానని తీశాను. పాశ్యతి శోణితం గుచ్చుకుందంటే మొత్తం నీ రక్తాన్ని తాగేస్తున్నది. అటువంటి భయంకరమైనటువంటి సర్ప బాణము లాంటిది ఇది. మృగరాజ ఇవ క్రుద్ధో నాగరాజస్య శోణితం మృగరాజ ఇవ క్రుద్ధ కోపించినటువంటి ఒక సింహంలాగా నాగరాజస్య శోణితం ఒక గజరాజు యొక్క రక్తాన్ని తాగడానికి ఉరుకులు వేస్తూ ఉన్నటువంటి ఒక సింహం వలె ఒక మృగరాజు వలె వచ్చేటువంటి నా బాణం ముందు నువ్వు ఆగలేవు సుమా అని చెప్పి ఆ బాణాన్ని ధనుసుకి సంధించి జావలిని లాగి పట్టుకున్నాడు అతికాయుడు. శ్రుత్వా అతికాయస్య వచః సరోషం సగర్వితం సంయతి రాజపుత్రః సచంచుకోపాతి బలో మనస్వీ ఉవాచ వాక్యం చ తతో బృహత్శ్రీ చాలా గొప్ప తేజస్సు కలిగినటువంటి లక్ష్మణస్వామి శ్రుత్వా అతికాయస్య వచః అతికాయుడు పలికినటువంటి మాటల్ని విని సరోషం సగర్వితం వచః శ్రుత్వా బాగా కోపంతో గర్వంతో పలికినటువంటి అతికాయుడి యొక్క ఈ మాటలను వినేటటువంటి లక్ష్మణస్వామి రాజపుత్ర లక్ష్మణస్వామి సంచుకోప అంటే కోపం తెచ్చుకున్నారు. సంచుకోప మిక్కిలి ఎక్కువగా కోపాన్ని తెచ్చుకున్నారు. మనస్వీ ఉత్తమమైనటువంటి మనస్సు కలవాడు మనో నిగ్రహం కలిగినటువంటి వారు అయినటువంటి లక్ష్మణస్వామి బృహశ్రీ గొప్ప శ్రీ కలవాడు గొప్ప శోభ కలవాడు గొప్ప తేజస్సు కలవారు అయినటువంటి లక్ష్మణస్వామి తతః వాక్యం ఉవాచ అతడితోటి సమాధానం చెప్తూ పలుకుతూ ఉన్నారు లక్ష్మణస్వామి. న వాక్యమాత్రేణ భవాన్ ప్రధానో మాట్లాడితే గొప్పవాళ్ళు అయిపోతారా ఎవరైనా? నువ్వేది ఏదో మాట్లాడుతున్నావు ఇంతవరకు అంతే. దానివల్ల నువ్వేదో గొప్పవాడని నేను అనుకుంటానా? మాటలతోటి మనుషులు గొప్పవాళ్ళు ఎవరు? చేతలతోటి గొప్పవారు అవుతారు. న వాక్యమాత్రేణ భవాన్ ప్రధానో న కథనాత్ పురుషా భవంతి న కథనాత్ సత్పురుషా భవంతి. సత్పురుషులు తమ గొప్పలు తాము చెప్పుకోరు. నువ్వు ఇది మాట ఏదో నాలుగు గట్టిగా మాట్లాడిన వాళ్ళలో ప్రతివాడు గొప్పవాడని ఎలా అనుకుంటాము? చేతల బట్టి తెలుస్తుంది అతను గొప్పవాడే కాదా. కాబట్టి నీ మాటల మాత్రం చేత వాక్య మాత్రేణ భవాన్న ప్రధానంగా నువ్వేం గొప్పవాడి కాదు. అలాగే నీ గొప్పను నువ్వే ఆత్మశ్లాఘ చేసుకుంటుండడం వల్ల నువ్వేదో సత్పురుషుడివి అని నేను అనుకోను. అంటే సత్పురుషులు ఆత్మశ్లాఘ చేసుకోరు. దుష్టులే తమ యొక్క గొప్పతనాన్ని తాము చెప్పుకుంటారు తప్ప సత్పురుషులు అలా ఎప్పుడు చెప్పుకోరు. మయి స్థితే ధన్విని బాణపాణౌ నిదర్శయ స్వాత్మబలం దురాత్మన్. ఓ దురాత్ముడా,
నేను నా చాపానికి బాణాన్ని సంధించి నీ ఎదురుగుండా నిలబడి ఉన్నాను కదా! నేను అలా ఉన్నవాడనై ఉండగా ఇప్పుడు చూపించు నీ యొక్క పరాక్రమం ఏమిటో. అంతేగాని అక్కరలేనటువంటి మాటలతోటి నువ్వు చాలా గొప్పవాడినైపోయానని మాత్రం అనుకోకు సుమా అని చెప్పి ఆహ్, లక్ష్మణస్వామి చెప్తూ ఉన్నారు. మాటలు చెప్పినంత మాత్రంలో నువ్వు గొప్పవాడివవ్వవు. కాబట్టి ఆహ్, ఎవరి గొప్పలు వారు చెప్పుకోవడం వల్ల వారు గొప్పవారు సత్పురుషులు కారు. నువ్వు ధనుర్ధరుడనై చేతిలో బాణం పట్టుకున్నటువంటి ధనుస్సు బాణాన్ని పట్టుకున్నటువంటి నీ ఎదురుగుండా నిలిచి ఉన్నటువంటి నా నా మీద ఆత్మబలం నిదర్శయస్వ. నీ బలం ఏమిటో నాకు చూపించు. కర్మణా సూచయ ఆత్మానం నవికర్షితుమర్హసి. నువ్వు గొప్పలు చెప్పుకోక్కర్లేదు. నువ్వు ఎంతవాడివో తెలియాలంటే నువ్వు వేసే బాణాలు చెప్తాయి. కాబట్టి కర్మణా సూచయ ఆత్మానం. నీ నీ సంగతి ఏమిటో నీ బాణాల ద్వారా నువ్వు చెప్పుకోవాలి తప్ప నీ మాటల ద్వారా కాదు చెప్పుకోవచ్చు. నువ్వు వేసే బాణాలు చెప్తాయి నువ్వు ఎటువంటి వాడివో. అంతేగాని అక్కర్లేని గొప్పలు చెప్పుకోకు. పౌరుషేణ తు యో యుక్తః సతు శూరః ఇతి స్మృతః. పౌరుషంతో ఉండి చక్కటి యుద్ధం చేసేటువంటి వాడే సూర్యుడు అనిపించుకుంటాడు గాని, నేను ఇంతటి వాడిని, అంతటి వాడిని, ఇలాంటి ఆయుధాలున్నాయి, అలాంటి ఆయుధాలున్నాయి, భలే వేస్తాను నేను, భూమి గడగడలాడిపోతుంది, సముద్రం ఇలాంటి మాటల వల్ల ఏమీ ఉపయోగం లేదు నాయన అని చెప్పి చిన్న చిరునవ్వుతోటి లక్ష్మణస్వామి అతికాయని చెప్పారు. సర్వాయుధ సమాయుక్తో ధన్వీ త్వం రథమాస్థితః శరైర్వా యది వా అపి అస్త్రైర్వా దర్శయస్వ పరాక్రమం. నువ్వు రథం మీద ఉన్నావు, నేను నేల మీద ఉన్నాను. నీ చేతిలో ధనుస్సుంది, సమస్తమైనటువంటి బాణాలు ఉన్నాయి. ఆ బాణాలే వాడతావు, లేదా అస్త్రాన్ని సంధించి బాణాన్ని వేస్తావు. పొట్టి బాణమైనా వేయచ్చు, దాని అస్త్రాన్ని సంధించినా వేయచ్చు. కాబట్టి నీ యొక్క శస్త్రబలాన్ని, అస్త్రబలాన్ని రెండింటిని కూడా చూపించి, నీ పరాక్రమాన్ని నాకు చూపించు. నువ్వు రథం మీద కూర్చుని ధనుస్సు పట్టుకుని నా ఎదురుగుండా ఉన్నావు. రథము బాణాలే ధనుస్సు బాణాలే కాదు. సర్వాయుధ సమాయుక్తః. సమస్తమైనటువంటి మారణాయుధాలు తెచ్చుకున్నావు నువ్వు. నింపేసుకున్నావు నీ రథం అంతా. ఏవి? నువ్వు అస్త్రాలు వాడతావా, శస్త్రాలు వాడతావా నీ ఇష్టం. చూపించు నీ బలం ఎలాంటిదో. తతః శిరస్తే నిశితైః పాతయిష్యామ్యహం శరైః మారుతః కాల సంపక్వం వృత్తాంతాల ఫలం యథా. పొలాల్లో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. తాడి చెట్టుకి బోలెడు పళ్ళు ఉంటాయి. బాగా పండిపోయిన తర్వాత తాడిపండు దానంతటదే విడిపోయి టప్పని నేల మీద పడిపోతుంది. ఏ రకంగా పండిన తాడిపండు తాడి చెట్టు నుంచి విడిపోయి నేల మీద పడిపోతుందో, అలాగా వాడి అయినటువంటి నా బాణాలు నీ శిరస్సుని ఖండించి నేల మీద పడేస్తాయి. తాడి చెట్టు నుంచి తాటిపండు పడినట్టు నీ శరీరం నుంచి నీ శిరస్సు నేల మీద పడుతుంది. పాతయిష్యామ్యహం శరైః నిశితైః శరైః. వాడి అయిన శరములతోటి నేను నిన్ను ఈ శిరస్సును నేల కూలుస్తాను. అద్యతే మామకాః బాణాః తప్తకాంచన భూషణాః పాస్యంతి రుధిరం గాత్రాత్ బాణశల్యాంతరుత్థితం. వాడ నేను వేసేటువంటి తప్తకాంచన భూషణాః, తప్తకాంచన్ పుటం పెట్టబడినటువంటి బంగారంతో చేయబడినటువంటి అలంకారములు కలిగినటువంటి మామకాః బాణాః, నా బాణములు, నా సంబంధమైనటువంటి బాణములు. తే గాత్రాత్ బాణశల్యాంతరోత్థితం. బాణములు ఒక ములుకు అనేక ములుకులు గుచ్చుకుంటే నీ శరీరంలో ఒక ములుకుకి మధ్య ఉన్నటువంటి ప్రదేశంలోంచి రక్తాలు కారుతూ ఉంటాయి. అంత ఒక బాణానికి మధ్య ఉన్నటువంటి ప్రదేశంలోంచి బోలెడంత రక్తం కారుతూ ఉంటుంది. కాబట్టి అంత అన్ని బాణాలు నీ శరీరంలోకి దిగిపోతాయి. నీ రక్తాన్ని తాగడం కోసమే వస్తున్నాయి నా బాణాలు. పాస్యంతి రుధిరం తే గాత్రాత్. నీ శరీరంలోంచి నీ రక్తాన్ని తాగడం కోసం నేను బాణాలు వేస్తాను నాయన. బాలోయమితి విజ్ఞాయ నచావజ్ఞాతుమర్హసి. ఏమిటి బాలుడు, చిన్న పిల్లవాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? బాలుడు అనుకుని నన్ను తక్కువగా చూడకు, నన్ను అవమానకరంగా మాట్లాడకు. బాలో వా యది వా వృద్ధో నిత్యం జానీహి సంయుగే. నేను బాలుడునో వృద్ధుడునో ఎవరో ఒకళ్ళని.
నీ మృత్యువు మాత్రం నీకు సమీపానికి వచ్చింది నా రూపంలో అనేటువంటి విషయాన్ని తెలుసుకో. కాబట్టి బాలుణ్ణి అనేటువంటి నన్ను చిన్న చూపు చూసి చిన్న పిల్లవాడు బాలుడు అని చెప్పి గేలి చేసావు నన్ను. మాలోసిత్వం అన్నావు నువ్వు. కాబట్టి నేను అవన్నీ వదిలి ఒక విషయం చెప్పనా? ఒక్క మాట చెప్తున్నారు. బాలేన విష్ణునా లోకాః త్రయః క్రాంతాః త్రివిక్రమైః. బాలుడు అనుకుంటే వామనుడు ఏం చేశాడయ్యా చిన్న పిల్లవాడు? నీకు తెలీదా? అంటే పురాణ జ్ఞానం అంత ముందు యుగంలో జరిగిన కథలు, విశేషాలు ఇవన్నీ విశ్వామిత్రుడు చెప్పారులెండి వచ్చేటప్పుడు. వామన చరిత్ర అవన్నీ. కాబట్టి బాలుడైనటువంటి వామనుడు ముల్లోకాలని ఆక్రమించాడని వెళ్ళలేదయ్యా నువ్వు కదా? బాలుడు అంటావేంటి నన్ను? బాలుడనో వృద్ధుడనో వచ్చింది మాత్రం మృత్యు నా రూపంలో వచ్చింది అనే విషయాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పి లక్ష్మణ స్వామి చెప్తున్నారు. లక్ష్మణస్య వచ శ్రుత్వా హేతుమత్ పరమార్థవత్ అతికాయ ప్రత్యుక్రోధ బాణం చోత్తం ఆదదే. సహించలేకపోతున్నాడు అతికాయుడు లక్ష్మణ స్వామి యొక్క మాటల్ని విని. వెంటనే ఉత్తమం బాణం ఆదదే, చాలా ఉత్తమమైనటువంటి తన దగ్గర ఉన్నటువంటి బాణాలలో కల్లా ఉత్తమమైనటువంటి బాణాన్ని ఒకదాన్ని పైకి తీశాడు అతికాయుడు. ప్రచుక్రోధ కోపం తెచ్చుకున్నాడు, క్రోధం తెచ్చుకున్నాడు. హేతుమత్ పరమార్థవత్ వచః శ్రుత్వా, లక్ష్మణ స్వామి చెప్పినటువంటి హేతుబద్ధమైనటువంటి పరమార్థంతో కూడి ఉన్నటువంటి మాటలు విన్నటువంటి ఆ అతికాయుడు మంచి వాడి అయినటువంటి బాణాన్ని ఒకదాన్ని తీసుకున్నాడు. తతో విద్యాధరాః భూతాః దేవాః దైత్యాః మహర్షయః. ఆకాశం క్రిక్కిరిసిపోయింది. ఎక్కడ ఒక అంగుళం చోట్లేదు ఆకాశంలో. అందరూ కిందకి చూస్తున్నారు పైనుంచి. ఎవరెవరు? విద్యాధరాః దేవాః భూతాః దైత్యాః మహర్షయః. మొత్తం పైనుంచి చూస్తున్నారు కిందకి. ఈ అతికాయుడికి లక్ష్మణ స్వామికి జరగబోయేటువంటి యుద్ధం ఎలా ఉంటుందా అని. గుహ్యకాశ్చ, గుహ్యకులు అదొక జాతి గంధర్వుల్లాగే. మహాత్మానః తద్యుద్ధం దదృశుస్తదా. వాళ్ళందరూ చాలా ఉత్సాహంతో ఆకాశంలోంచి కిందకి చూస్తూ ఉన్నారు. అతికాయుడికి లక్ష్మణ స్వామికి ఎటువంటి యుద్ధం జరుగుతుందా అని. తతోతికాయ కుపితశ్చాపమారోప్య సాయకం లక్ష్మణాయ ప్రతిక్షేప సంక్షిపన్నివచాంబరం. లక్ష్మణ స్వామి మీదకి అతగాడు బాణాన్ని ఒకదాన్ని వదిలిపెట్టేశాడు. అతికాయుడు కుపిత, మిక్కిలి కోపంతో చాపమారోప్య సాయకం, ఆ సాయకాన్ని బాణాన్ని చాపానికి సంధించి, ధనుసుకి సంధించి, అల్లెత్రాటికి సంధించి దాన్ని వదిలిపెట్టేశాడు లక్ష్మణ స్వామి మీదకి. ఇది మొదటి బాణం అతికాయుడు వేశాడు లక్ష్మణ స్వామి మీద. పితృవాక్య పాలనావ్రత నిష్ఠుడవు నీవు. వాడు మాటలు ఎంత గొప్పగా చెప్పాడో లక్ష్మణ స్వామితో విశ్వనాథ వారు చెప్పారు. వాల్మీకి బ్రహ్మాండమైనటువంటి రాశారు వారిద్దరి మధ్య సంవాదం. లక్ష్మణ స్వామితో ఏమి మాట్లాడాడు వాడు. నిసి మినుతాకి తారకలు నిక్కిన వాడను వ్రేలెడంత మానిసి వగుదు వీవు. నా వేలంత లేవయా నువ్వు లక్ష్మణ. నేనేమో ఆకాశాంతాక ఎగిరి తారకల్ని కూడా ముట్టుకునే అంతటి పరిమాణంగా లేవాడిని, అంతటి ఎత్తున్నవాడిని నేను. నువ్వు వ్రేలెడంత మానిసి వగుదీవు, మంత్రములు నేర్చిన నేర్పు గడించు సామ్యమును కుశికసుతుండు నేర్పినవి కొలలు కొన్ని మహాద్భుతములై యసంగునో వానిచే మరియు ఎక్కువ యోధువో నేను చూచెదన్. యోహో, నీకు విశ్వామిత్రుడేవో అస్త్రాలు శస్త్రాలు ఇచ్చాట కదా, చూపించు వాడి సంగతి ఒకసారి. వేలడంత లేవు, నువ్వు నా ముందే నిలబడలేవు, పోనీగా అని విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి అస్త్రాలు శస్త్రాలతో ఏదో కాస్త బాణాలు ధనుసులు పట్టుకుని ఇటువంటి తిరుగుతున్నావు. ఆయన ఇచ్చినటువంటి అస్త్రాల యొక్క గొప్పదనం ఏమిటో నాకు ఇప్పుడు చూపించు. పితృవాక్య పాలనావ్రత నిష్ఠుడవు నీవు, పితృవాక్య పాలనావ్రతుడ నేను. నువ్వు పితృవాక్య పాలకుడివే, నేను పితృవాక్య పాలకుడు. నీ పితృవాక్య పాలన ఏమిటి?
తండ్రి గారు అరణ్యాలు వెళ్ళిపోమన్నారు కాబట్టి అన్నగారు వెళ్ళిపోయారు. దాని వెనకాల అన్నగారి మాట పట్టుకొని వచ్చారు. అన్నగారికి కూడా పితృశబ్దం చేత తెలియబడతారు. కాబట్టి మీ అన్నగారు ఏం చెప్తే అది నువ్వు వింటావు. పెద్దన్న గారు పితృసముడు, జ్యేష్ఠ భ్రాత పితృసమ. కాబట్టి నువ్వు మీ అన్నగారు ఏం చెప్తే ఆడు వింటావు. పితృవాక్య పాలన. నేను కూడా మా నాన్నగారు రావణాసురుడు చెప్పారు కాబట్టి నేను యుద్ధరంగంలోకి వచ్చాను. వెళ్ళి రామలక్ష్మణుని సంహరించి వచ్చేరా అన్నారు కాబట్టి నేను వచ్చాను. ఏకపత్ని వ్రతాహీన భావుండవీవు, ఏకపత్ని వ్రతాహీనుడ నేను. నీవు ఏకపత్ని వ్రత అహీనుడవు, ఏకపత్ని వ్రత అహీన భావుడవు. నువ్వు ఏకపత్ని వ్రతము అనేది చాలా ఎక్కువగా పాటిస్తావు, తక్కువగా పాటించవు. అహీనం, హీనం కాదు, దానిలో చాలా అహీనంగా ఉంటావు. అంటే ఎక్కువగా నువ్వు ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తావు. మరి నేను ఏకపత్ని వ్రతాహీనుడ నేను, ఏకపత్ని వ్రతం హీనుడని నేను. నాకు ఏకపత్ని వ్రతం వాటి మీద నమ్మకాలు లేవు. ఎంతమందితో అయినా నేను హాయిగా ఉండడానికి సిద్ధమే. వివిధాస్త్ర శస్త్రాది వికృతాఖనికి ఖనివి నీవు, అనేకమైనటువంటి అస్త్రశస్త్రములకు తెలిసినటువంటి ఖనివి నువ్వు. వివిధాస్త్ర శస్త్రాది వెత్త నేను, నాకు కూడా వివిధమైనటువంటి అస్త్రాలు శస్త్రాలు తెలుసు. అల్పులతో యుద్ధమాడవింతయు నీవు, అల్పులతో యుద్ధమాడ నేను. నువ్వు కూడా చిన్న చిన్న వాళ్ళతోటి అల్పులతోటి యుద్ధం చేస్తావని అనుకోను. నీ పరాక్రమం చూస్తుంటే నేను కూడా చిన్న చిన్న వాళ్ళతోటి అల్పులతోటి యుద్ధం చేయను. మన ఇద్దరికి భలే ఉన్నాయా పోలికలు. క్షోణిభృత్ సమా క్షోణిభృత్ ప్రమాణుడ నేను. కానీ ఒక తేడా ఉంది, గమనించి. క్షోణిభృత్ ప్రమాణుడ నేను. క్షోణిభృత్ అంటే మహాపర్వతం, ఒక పర్వతం అంత ప్రమాణంలో నేనున్నాను. కొణిదడీవు, కొణిదడీవు అంటే బొటకన వేలంటున్నావు, చాలా చిన్నవాడు, హీనుడవు నువ్వు. బడలి లక్ష్మిని బాసిన వాడవీవు, బడలి లక్ష్మిని బాయని వాడనేను. సీతమ్మని దూరం చేసుకున్నావు నువ్వు, నేను లక్ష్మిని దూరం చేసుకోకుండా ఉన్నవాడిని. నీకు నాకు ఈ రెండు తేడాలు ఉన్నాయి. పరిమాణంలో తేడా ఉంది. నువ్వేమో సీతమ్మని దూరం అయిపోయావు, నా లక్ష్మి మాత్రం నా దగ్గరే ఉన్నది. పోల్కి ఉన్నది మనకును పోల్కి లేదు. మనకి పోలికలు ఉన్నాయి, నీకు నాకు తేడాలు కూడా ఉన్నాయి. అని నన్ కోపమునంది లక్ష్మణుండు దివ్య చాప కోటిన్ ఘటించిన జావల్లిగా నిలిచి, ఎట్టెదురు తీర్చన్ దేవతారాతికిన్, కనుగొంచున్ రఘురామ సోదరుని రక్షస్వామి కోదండ చండుని కోప ప్రభువు. సౌమ్య భాషణ సమానున్నాన ఆననకిను నిన్. కోపభ్రువు, కోపభ్రువు, కోపం చేత ముడిపడినటువంటి భృమి కలిగినటువంటి ఆ రామచంద్రుడితో సమానమైనటువంటి విలువిద్య కలిగినప్పటికీ కూడా ఆ అలా ఉన్నటువంటి ఆ లక్ష్మణ స్వామిని చూశాడు అతికాయుడు. అన్నకు నాకు వారడి అన్నటది ఒక్క దినంబు సువ్వే. ఏమిటే బాలుడు బాలుడు అంటావు అన్నిసార్లు. అన్నకి నాకు ఒక్క రోజు తేడా ఇంత చేసి. మా ఇద్దరికి పెద్ద ఆయన ఏదో పెద్ద ఆయన, నేనేదో బాలుడిని చిన్నపిల్లవాడిని. ఏమిటి మాటలు నువ్వు. అన్నకు నాకు వారడియటన్నది ఒక్క దినంబు సువ్వే, నా పిన్నతనంబు గౌరవ నివిష్టల సద్విషణాగతంబు, తా పన్నుగ మూడు లోకములు వామనమూర్తి క్రమించ స్వామి, నా కన్నను చిన్న ఎప్పటికింకన్నను పిన్నను పెట్టులున్నదో. వామనమూర్తి ముల్లోకాలని త్రిలోక్రముడై ఆక్రమించినప్పుడు నాకన్నా చాలా చిన్నవాడు, నా అంత వయసు కూడా లేదు అప్పుడు. ఏమిటి, ఆయన పుట్టగానే కమ్మడలో అది పట్టుకుని వచ్చేసాడు బయటికి. నా చిన్నివాడుగా ఆయన తల్లి పిలుస్తూనే ఉన్నది, ఇంతట్లోకే ఆయన పెద్దవాడు అయిపోయాడు, వచ్చేసాడు. పుట్టిన వెంటనే పోనీ ఏడాదో తల్లి గర్భంలో ఉన్నారు, మొత్తానికి బయటికి వచ్చిన వెంటనే యుక్త వయసు కూడా అయిపోయాడు. ఉపనయనం చేయదగిన వయసు వచ్చేసింది పుట్టిన రెండో క్షణానికే. అయిపోయి పుట్టిన రెండో క్షణానికి ఉపనయనం వయసు వచ్చేసింది, ఉపనయనం చేసేసాడు. ఇప్పుడే వస్తా అని చెప్పి బయలుదేరి వచ్చేసాడు. త్రివిక్రముడై తన యొక్క పరాక్రమాన్ని నాకన్నా చాలా చిన్న వయసులో చూపించాడయ్యా వామనమూర్తి. చిన్నపిల్లవాడు అంటే ఏంటంటే, నేను చిన్నపిల్లవాడు ఏం కాదు, మా అన్నకన్నా చిన్నవాడు అంటే ఒక్కరోజే తేడా నాకు మా అన్నగారు.
పొలుపుగా విద్యయం తదనుభూతి రెంటిని గూర్చి పెద్ద మాటలు వచించుచుంటివి విడంబనగా నియమంబు లేదా ఆ స్థలములనొక్కడుండియును సర్వము గర్వము చేనసించు నా వలనొకరుండు గెల్చు ప్రతిభాసిత సత్క కశాబ్దియ్యై. కాబట్టి గర్వంతో మిడిసిపడేవాడి ముందు కేవలము తన పరాక్రమాన్ని చూపించి విడిసిపడకుండా యుద్ధం చేసేవాడు గెలుస్తాడు సుమా. అన్నకు నీకు వారడియటన్నది నిక్కముగా దినంబెయైనా. వాడు అంటున్నాడు ఏమిటి, నీకు మీ అన్నగారికి ఒక రోజే తేడావా, నువ్వు మరీ చిన్నవాడు కాదంటావా? అన్నకు నీకు వారడియటన్నది నిక్కముగా దినంబెయైనా, ఒక రోజే కనుక అయితే నిటలాక్షు కార్ముక పణం బదిగల్చున్నదేమో నీవు కాదన్నను. మరి శివధనుసు నువ్వెందుకు విరవలేకపోయావు? మీ అన్నగారు ఎందుకు పిలిచారు శివధనుస్సుని? ఉండన్నా నేను విరుస్తానని చెప్పి నువ్వు విరవాలి కదా. ఆ తిన్నతనం నీకు అప్పుడే వచ్చింది. శివధనుస్సుని మీ అన్నగారు విడిచారు, నువ్వు విరవలేదు. భార్గవం గెలుచుటన్నది చేసినదేమో. పరశురాముడు వస్తే ఆయన నువ్వు ఎందుకు ఎదిరించలేకపోయావు? ఉండండి, నేను అందరినీ తోసుకుని ముందు వెళ్ళి రామచంద్రుడు ఎందుకు ఆయనతోటి మాట్లాడారు, పరశురాముడితోటి ఆయన గర్వభంగం చేసి పంపించారు, నువ్వెందుకు చేయలేకపోయావు? నేను చిన్నవాడినంటే ఒప్పుకోవేంటి నువ్వు? శివధనుసులు విరవలేదు, పరశురామ గర్వభంగం చేయలేదు నువ్వు, అవి రెండు మీ అన్నగారు చేశారు. కాబట్టి నీకన్నా మీ అన్నగారు పెద్దవారు నేను అంటున్నాను. నేను చిన్నవాడిని కాదు, ఒకరోజే తేడా కంగారు పడిపోతావు నువ్వు. భార్గవున్ గెలుచుటన్నది చేసినదేమో నీవు కాదన్నను నొప్పి కొందువనుటన్నది చేసేదవంచు నించదన్. కాబట్టి నువ్వు చిన్నవాడంటే ఏదో కంగారు పడిపోయి భుజాలు తడుముకుంటున్నావు, కానీ చిన్నవాడివే నువ్వు అంటున్నాడు అతికాయుడు. నాకు వచ్చునట్టి నష్టము లేదిందు చెప్పకుండానేమి చెయ్యరాదు, పిన్నవాడవు నీవు నన్నెదిరింతువు మరియు శ్రేయమైన మాట వినుము. ఏది కూడా చెప్పకుండా చేయడం నాకు అలవాట్లేదు, నీకు ముందే చెబుతున్నాను, హెచ్చరిస్తున్నాను, మళ్ళీ చెప్పలేదు అనుకు సుమా. నువ్వు ఆ ఆ చిన్నవాడవు కాబట్టి నేను చెప్పవలసి వస్తున్నది. నువ్వు నా నీ శ్రేయస్సు కోరి చెప్తున్నటువంటి నా మాటను విను అని చెప్పి లక్ష్మణ స్వామికి మళ్ళీ చెప్పాడు అతికాయుడు. ఆయన మళ్ళీ సమాధానం కూడా చెప్పారు. బిరుదు మగండవౌదు అనిపించదు వందరథాల పెట్టు పెన్నరదము వేయి మావులు శరాసనముల్ 10 చాలనట్లు ముగ్గరముల్ ప్రాసముల్ గదలు ఖడ్గముల్ ఒక్కొక్కడు ఒక్కొక్క 100 సంగరమునకెగుజెంచితివో క్రయ్యములంగడి కొంచు బొరువు. అసలు ఎందుకు వచ్చావయ్యా? అన్ని గదలేంటి, అన్ని కత్తులేంటి? ఏదైనా అమ్ముకోవడానికి వచ్చావా? అన్నింటి దుకాణం పెడదాం అనుకున్నారు. దానికి వస్తూ తోటి 100 గదల, 100 బాణాల, 100 ధనుసుల, ఏంటి వాటన్నిటినీ కిరాణా కొట్టు పెట్టుకుని అమ్ముకోవడానికి వచ్చావు నువ్వేంటి? అన్నెందుకు అసలు? నీ గుర్రాల్ సకిలింతలందున ఖురారీ కామని ఘట్టన వేగం బందున చక్రభీషణ రవా విద్భూతి తత్సారథి ప్రాగల్భ్యోక్తుల తోలు మోతగ వినంబడ్డట్టు నీ గొంతు మా ఈ గొంతుల్ వినిపించవు అంబుధి మరుత్తి పాటు నన్రానిచో. మాకన్నా గట్టిగా మాట్లాడుతున్నావు, గట్టిగా అరుస్తున్నావు, అదొక్కటే నీ యొక్క గొప్పదనం, ఇంకేమి తేడా కనపడట్లేదా? మా పరాక్రమంలో మమ్మల్ని గెలవలేవు, కేవలం నువ్వు నీ గొంతు గట్టిగా ఉంది అంతే. నీకు నువ్వు అరిచినంత గట్టిగా మేము అరవలేము, మానవులు కాబట్టి నువ్వు నీ అంత గట్టిగా పెద్ద గొంతు పెట్టుకుని మా కేకలేయడం అరవడం చేయలేవు అని అనతికాయుడిట్లనియే ఔ ప్రతి వాక్యం విశారదత్తమై చనెదవు. మాటకి మాట జవాబు చెప్పడంలో నీ అంతటి వాడు కోరుచో ప్రతి పృషత్క ప్రయోగ విశారదత్తమై నేను మరి సంతసించదనా నాకది ఏమియు లేదా. నువ్వేం మాట్లాడినా నేనే పట్టించుకోనయ్యా లక్ష్మణ. మాటకి మాట ప్రతి సమాధానం చెప్పినట్టుగా నేను వేసిన బాణానికి ప్రతి బాణం వేయి చూస్తాను, అప్పుడు నేను ఒప్పుకుంటాను గొప్పవాడివని. నా మాటకి నువ్వు ఎదురు సమాధానం గొప్పగా చెప్పారని అంటే నేను దానికి ఏం పెద్ద పట్టించుకోను. నేను
నాకది ఏమియు లేదనా వికథనతయుగాదు పిన్నవని తాకుట నన్ను భరంబటంచు. చిన్నవాడు పోనీలే అని చెప్పి నేను ఇంతవరకు బాణం వేయటం లేదు. కానీ నాతో ఊరికనే మాటకు మాట చెప్పడం గొప్పే ఉంది. అని వేసిన బాణానికి బట్టి నువ్వు బాణం వేస్తే అది గొప్ప అంటే లక్ష్మణుడు అన్నాడు. కనుకని వచ్చి దెబ్బతిని కాలికి బుద్ధిని చెప్పిపోయే ఎవ్వని దశ నిల్వలేక అతనిపై తన పుత్రుని పిన్నవాని పంచిన ఎటు కాదే రాఘవుని చేత. ఏమయ్యా మీ మీ ఇంకో మాట అన్నాడు అతికాయుడు. అసలు మీ అన్నగారు అనాలయ్యా, నిన్ను కాదు. ఆయన నాతో యుద్ధం చేయలేక చిన్నవాడిని కూడా చూడకుండా నిన్ను పంపించాడు యుద్ధానికి నాతోటి అన్నాడు అతికాయుడు. ఒక యుద్ధములందు పేర్వడిన నన్ను ఊహించుచును పిన్నవానికి నీ యుద్ధమును అప్పగించుట అది చన్నే. మీ అన్నగారు చిన్నవాడిని చూడకుండా నిన్ను పంపిస్తాడే యుద్ధానికి? తను రాలేడా? నాతో పోరే ధైర్యం లేక చిన్నవాడిని కూడా చూడకుండా నిన్ను పంపించాడు. అది నువ్వు గుర్తుపెట్టుకో. చూడమీ ఇట్టి అన్నకు మీ అన్నకు నీవునున్ కలనిలోనన్ గెల్చినన్ గెల్వవచ్చునా అట్లయ్యు అనిశ్చితంబైన ఈ చొప్పున్ ఘటింపింతురే. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలయ్యా? మీ అన్నగారు నా చేత కాక ఆయన వెనకాల ఉండిపోయి నిన్ను యుద్ధానికి పంపిస్తాడా? నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా మీ అన్నగారు. అదేం పని చేశాడు అంటే లక్ష్మణుడితో అన్నారు. ఎవ్వరూ చూడకుండా మా అన్నని దూరం చేసి సీతను పట్టుకుపోయి వచ్చినటువంటి మీ తండ్రి రావణాసురుడు తాను భవనంలో కూర్చుని నిన్ను పంపలేదా యుద్ధానికి? చిన్నపిల్లవాడైనా చూడకుండా నువ్వు నన్ను మాట్లాడుతున్నావేమిటయ్యా? కనుకొని వచ్చి దెబ్బతిని కాలికి బుద్ధిని చెప్పిపోయే ఎవ్వని దశ నిల్వలేక అతనిపై తన పుత్రుని పిన్నవాని పంచిన ఎటుగాదే రాఘవుని చేత. మా అన్నగారితో యుద్ధానికని వచ్చి దెబ్బతిని కుయ్యో ముర్రోమంటూ పారిపోయాడా? తల ఉంచి వెనుజుంపు పారిపోయాడు మీ తండ్రి. అటువంటి వాడు అంతఃపురంలో కులుకుతూ కూర్చుని చిన్నవాడిని కూడా చూడకుండా తన కుమారుడైనటువంటి నేను పంపించాడే యుద్ధానికి? నువ్వు మా రాముల వారిని అంటున్నావు. శరాశనమున్ తనంత చూచిన యను జన్ము బంచే గెలిచంద్రికు తాను తదీయ పుత్రుపై. నిన్ను కూడా ఓడించేశాడు నీ తండ్రి. అంటే నువ్వు కూడా మరణించేలా చేస్తూ ఉన్నాడు నీ తండ్రి. తన యుద్ధానికి ముందు రాకుండా నిన్ను పంపించి చిన్నవాడిని కూడా చూడకుండా మొరయించంతన ఎల్లె త్రాటిని కరంబుంచి సౌమిత్రి దుష్కరమారావము చేత దద్దరిల్లె లంకాపూర్వియద్వీధి వానరులు లక్ష్మణు వంక దూచిరి సమంతాద్రాఘవజ్జా సహోదర మీరావమటంచు రక్కసుడు నేత్రద్వంద్వమున్ విచ్చుచున్. పెద్ద చప్పుడయింది. రాక్షసులందరూ కంగారు పడిపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ చప్పుడని. వానరులు మాత్రం హాయిగా ఉన్నారు. రామచంద్రుడి సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి జావల్లి మీటగా వచ్చినటువంటి ధ్వని అయింది. ఏమి కంగారు లేదు అని చెప్పి వాళ్ళందరూ ఇంతంత కళ్ళతోటి ఈ ధ్వని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు అతికాయుడు. నేను రథాననుంటి మరి నీవు ధరిత్రి నిశ్చిల నిల్చి తా ఆహవంబైనను పాడి కాదు మర్యాదయు కాదిది చూడు మొప్పికొన్నానని నీవనన్ విడుతూ నారసమంచన లక్ష్మణుండు మేమైన మరెత్తి వచ్చినది అన్నిటికిన్నిటి కొప్పి కొంచునే. లక్ష్మణ, ఇంకొకసారి చెప్తున్నాను విను. నేను రథం మీద ఉన్నాను, నువ్వు నేల మీద ఉన్నావు. విషయమంటావా బాణం? తప్పు కదా, అలా చేయొచ్చా యుద్ధం? కానీ నువ్వు రథం తెచ్చుకోవు, నేను రథం దిగను. కాబట్టి నాకు ఇంకో మార్గంలో దీని మించే వెయ్యాలి. నేను పర్వాలేదు, వేసేయమంటావా? దానికి దీనికి అన్నిటికీ ఒప్పికొంచు వచ్చింది మీ యుద్ధం. మనకు నువ్వు ఎలా చేసినా యుద్ధం, ఏం చేసినా సరే దాని అన్నిటికీ సిద్ధమే. నేను దాని అన్నిటికీ తెగించే నేను నీతో యుద్ధానికి వచ్చానయ్యా అని లక్ష్మణ స్వామి ఎదురు నిలిచి మాట్లాడుతూ ఉన్నారు అతికాయుడితో. లక్ష్మణుడి మీదకి బాణం వదిలిపెట్టారు అని మనం ఇందాక వాల్మీకి దగ్గర ఆగాం.
తమాపతంతం నిశితం శరమాసీ విశోపమం అర్ధచంద్రేణ చిచ్ఛేద లక్ష్మణ పరవీర. వాడు వేసిన బాణం మీదకి వస్తుంటే లక్ష్మణ స్వామి అర్ధచంద్రాకారం బాణాన్ని ఒకదాన్ని తీసుకుని దాన్ని దారిలోనే ఖండించారు. తం వికృతం శరం దృష్ట్వా కృత్త భోగమివోరగం అతికాయో భృశం కృత్త పంచబాణాన్ సమాదధే. తను వేసినటువంటి బాణం ఆ రకంగా గాలిలోనే ముక్కలైపోవడాన్ని చూసి పడగ మీద దెబ్బ కొట్టి పాము యొక్క శిరస్సును ఖండిస్తే తక్కింది ఇలా గెలిగలా కొట్టుకుని కాసేపటికి నేల రాలిపోతుంది. అలాగా పడగపోయినటువంటి శిరస్సు పోయినటువంటి సర్పములా ఉన్నటువంటి తన బాణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏం పరాక్రమం చూపించాడు లక్ష్మణుడు అనుకుని వెంటనే ఒకేసారి 5 బాణాలు తీశాడు. తాన్ శరాన్ సంప్రతిక్షేప లక్ష్మణాయ నిశాచరః తాన్ ప్రాప్తాన్ శితైః బాణైః చిచ్ఛేద భరతానుజః. 5 బాణాల్ని గాలిలోనే భరతానుజుడైనటువంటి లక్ష్మణ స్వామి చిచ్ఛేద వాటిని పడగొట్టారు గాల్లోనే. రామానుజ అనాలి కానీ భరతానుజ ఏమిటండి? ఇప్పుడు భరతుడు ఎక్కడో ఉన్నాడు, పోనీ పెద్ద పెద్ద యుద్ధాలు చేసాడా పరాక్రమవంతుడా అంటే అది మనకి తెలియదు. పరాక్రమం గురించి చెప్పేటప్పుడు రామానుజ అనాలి కదా, మరి మహర్షి భరతానుజ అన్నారేమిటి అంటే భరతుడి యొక్క పరాక్రమం గురించి వాల్మీకి పెద్దగా చెప్పలేదు, కానీ కొన్ని రామాయణంలో భరతుడికి ఎంత పరాక్రమం ఉందో గొప్ప గొప్ప విషయాలు. ముఖ్యంగా హనుమద్ రామాయణంలో హనుమన్ నాటకం అనే దానిలో ఈ సంజీవ పర్వతం తీసుకుని పరుగు పరుగున వచ్చేస్తూ ఉంటారు హనుమస్వామి. వచ్చేటప్పుడు దారిలో నందిగ్రామం కనపడుతుంది. పోనీ ఒకసారి ఇక్కడ ఆగుదామా, దిగిపోతారు ఆ పర్వతాన్ని పట్టుకుని. అక్కడేమో తొందర లక్ష్మణస్వామి గుడిసె నుంచి తేరుకోవాల్సి ఉన్నది. అది ఆ పెద్ద పర్వతం తీసుకుని నందిగ్రామంలో దిగిపోతారు. ఒకసారి చూద్దాం ఏంటో అని. కోతి చేష్టలు అంతే. చూస్తారు భరతుడు, ఎవరయ్యా నువ్వు, ఏంటి పర్వతాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు, వేసేనా అనే ఒక బాణం దిగిపోతారు. రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణ స్వామి మూర్ఛపోయారు, ఆయన కోసం నేను దీన్ని తీసుకెళ్తున్నాను. ఆశ్చర్యపోతానే, అక్కడ యుద్ధం జరుగుతుందా ఏమన్నానా, మా అన్నయ్య తమ్ముడు యుద్ధంలో ఉన్నారా, ఏమైంది మా తమ్ముడికి, ఎవరితో యుద్ధం చేస్తున్నారు, కంగారు పడిపోతాడు భరతుడు. చెప్తాడు, ఇలాగే సీతను ఎత్తుకుపోయాడా రావణాసురుడు, నేను తీసుకెళ్ళి మీ తమ్ముడు కోసం చేస్తాను. మరి వెంటనే తీసుకెళ్ళాలి కదా పర్వతాన్ని, నీకు చాలా సమయం పడుతుంది కదా ఎగిరంత దూరం వెళ్ళడానికి, ఒక పని చెయ్యి, నేను బాణం సంధించి పెడతాను, నా బాణం మీద ఎక్కి కూర్చో, నువ్వు కళ్ళు పూసి తెరిచేంత లోపల మా అన్నగారి పాదాల దగ్గర నువ్వు పడేలాగా నేను బాణం వేస్తాను, నువ్వు బాణాన్ని గట్టిగా పట్టు కూర్చో పర్వతంతో పాటు. నేను బాణం ఎలా వేస్తానంటే, నా బాణం నిన్ను తీసుకెళ్ళి మా అన్నగారి పాదాల మీద పెడుతుంది, రెప్పపాటు కాలంలో, నువ్వే కష్టపడక్కర్లేదు అని చెప్తారు భరతుడు. అంటే ఆ భరతుని యొక్క ఆ విలువిద్య నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతారు హనుమస్వామి. ఇది వాల్మీకం కాదు, కానీ భరతుడు కూడా సామాన్యమైనటువంటి యోధుడు కాదు, సామాన్యమైనటువంటి పరాక్రమం ఏమీ లేనివాడు, ఎప్పుడు ఏదో కూర్చుని గదిలో తపస్సు చేసుకుంటూ లేదు ఆ పాదుకలు పెట్టి కూర్చున్నారు, ఏమీ లేదు, ఆయనకేం చేత కాదు అలా అనుకోవడానికి లేదు. భరతుడు కూడా మహాపరాక్రమంతుడు. ధనుర్విద్యలో ఒకరికి ఒకరు సాటి అయినటువంటి వాళ్ళు నలుగురు అన్నదమ్ములు కూడా, ఎవ్వరిని తక్కువ తీయడానికి వీలేదు. ఆ నలుగురికి అన్ని గుణాల్లోనూ అన్ని విద్యలలోనూ సమభాగమే, ఎక్కడ ఎవరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఉండడానికి కారణం నలుగురు కూడా విష్ణుమూర్తి యొక్క అంశలే. విష్ణుమూర్తి యొక్క అంశలు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే అది పూర్ణంగానే ఉంటుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాహి. అది పరిపూర్ణం. దానిలోంచి ఆ పూర్ణంలోంచి పూర్ణం తీసుకుని ఇక్కడికి వచ్చేస్తే అక్కడ ఖాళీ అయిపోదు, అక్కడ పూర్ణంగానే. అటువంటిది విష్ణు తేజస్సు. కాబట్టి నలుగురు సోదరులు కూడా సమానమైనటువంటి పరాక్రమం కలవారని పెట్టుకోవాలి. మొత్తానికి ఎందుకో అందుకు వాడారు మహర్షి భరతానుజ, భరతుని సోదరుడు అనేటువంటి మాట వాడారు. ఆ బాణాలు 5 బాణాలని కూడా దారిలోనే భరతుని సోదరుడు అయినటువంటి లక్ష్మణ స్వామి ముక్కలు చేశారు. సతాన్ చిత్వా సితైః బాణైః లక్ష్మణః పరవీరః ఆదదే నిహితం బాణం జ్వలంతమివ తేజసా. ఆ బాణాలన్నింటినీ 5 పడగొట్టిన తర్వాత లక్ష్మణ స్వామి మిక్కిలి తేజస్సుతో ఉన్నటువంటి ఒక బాణాన్ని తీశారు. తమాదాయ ధనుశ్రేష్ఠే యోజయామాస లక్ష్మణః, తన ధనుస్సుకి సంధించారు.
ఆ మిక్కిలి తేజస్సుతో ఉన్నటువంటి బాణాన్ని విచకర్షచ వేగేన చాలా గట్టిగా ఆకర్ణాంతం జావలిని లాగారు. విససర్జ సాయకం ససర్జ విససర్జ వదిలిపెట్టేశారు ఆ బాణాన్ని. పూర్ణాయత విసృష్టేన శరేణ నత పర్వణ లలాటే రాక్షస శ్రేష్టం ఆ జఘాన సవీర్యవాన్. ఆ బాణం చిన్నగా పెట్టి అతికాయుడి యొక్క లలాట ప్రదేశంలో లోపలికి దిగిపోయింది, పూర్తిగా గుచ్చుకుపోయింది. అంత బలంగా వేశారు ఆ బాణాన్ని. సలలాటే శరోమగ్నః తస్య భీమస్య రక్షసః దదృశే శోణితే నాక్తః పన్నగేంద్ర ఇవాచలి. ఒక ఆమ్, అతడి ఆ బాణం దిగిన చోటు నుంచి వరదలా కారుతూ ఉన్నది రక్తం. అతడి ముఖము శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది ఆ బాణం దిగిన చోటు నుంచి. ఎలా ఉన్నాడంటే ఒక మహాపర్వతానికి చుట్టుకున్నటువంటి ఒక సర్పం ఎలా ఉంటుందో అలా ఉన్నాడట ఆ అతికాయుడు. రాక్షస ప్రచకంపే ఉడికిపోయాడు అతికాయుడు ఆ దెబ్బకి. అధ లక్ష్మణేషు ప్రపీడిత రుద్రబాణహతం ఘోరం యథా త్రిపుర గోపురం. త్రిపురాల యొక్క గోపురాలని పరమశివుని యొక్క బాణం తగిలితే ఎలాగ ఉడికిపోయాయో, ఎలాగ గడగడలాడిపోయాయో, అలాగ లక్ష్మణుని యొక్క బాణానికి అతికాయుడు చకంపే వణికిపోయాడు, గడగడలాడాడు. చింతయామాస చాశ్వస్య విమృశ్య చ మహాబలః సాధు బాణ నిపేతేన శ్లాఘనీయోసి మేరిపు. ఏ దెబ్బ కొట్టేవా, భలే కొట్టావు. ఇటువంటి వీరుడితోటి నేను యుద్ధం చేయాలనుకున్నాను. నువ్వేదో బాలుడు అనుకుని నేను యుద్ధం చేయనన్నాను కానీ ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది నీ పరాక్రమం ఏమిటో. ఇటువంటి శత్రువు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. యుద్ధం చేస్తే నీలాంటి వాడితో చేయాలి, కాబట్టి నేను సిద్ధం ఇప్పుడు యుద్ధానికి అని మళ్ళీ లేచాడు అతికాడు, అంత దెబ్బతిని కూడా. చింతయామాస చ ఆశ్వస్య విమృశ్య చ మహాబలః. ఆ బాణాన్ని కాసేపు నిలదొక్కుని విమృశ్య, దాన్ని గురించి కొంచెం ఆలోచించి, తగిలిన దెబ్బ గురించి, బాణం గురించి, ఎంత వేగంగా వచ్చింది, ఏ రకంగా బాణం విడవబడింది, ఎంత శక్తి ఉన్నవాడు విలవగలిగినటువంటి బాణాన్ని, ఇవన్నీ కూడా ఆలోచించినటువంటి అతికాయుడు శ్లాఘనీయోసి మీరు, భలే మంచి శత్రువు దొరికాడు, ఇలాంటి శత్రువు కావాలి, ఇటువంటి వాడితో యుద్ధం చేయాలి. విధాయైనం విదార్యాస్యం వినమ్య చ మహాభుజౌ సరథోపస్థమాస్థాయ రథేన ప్రతిచారః. అతడు విధాయ, ఈ రకంగా ఈ మంచి శత్రువు దొరికాడు అనుకుని అలా అన్న తర్వాత హాస్యం విదార్య, ఒక్కసారి నోరు బాగా తెరిచి, మహాభుజౌ వినమ్య, రెండు భుజాల్ని కొంచెం కిందకి ఉంచి, రథోపస్థం ఆస్థాయ రథేన ప్రచచారః, ఆ రథం యొక్క పైభాగాన్ని పట్టుకుని నెమ్మదిగా పైకి లేచాడు. పొలబడిపోయిన వాడు కాస్త మళ్ళీ పట్టుకుని అక్కడ ఏదో ఉన్నటువంటి స్తంభమో ఆ రథం యొక్క కాడు ఏదో పట్టుకుని మళ్ళీ నిలబడ్డాడు. రథం మీద అటు ఇటు కాస్త తిరిగాడు. చాలా పెద్ద రథం అని చెప్పుకున్నాం కదా. కాస్త కాళ్ళు రెండు ఊపుకున్నాడు, చేతులు రెండు జాడించుకున్నాడు. ఏకం త్రీన్ పంచ సప్తేతి సాయకాన్ రాక్షసర్షభః ఆదదే సంధదే చాపి విచకర్ష ఉత్ససజ్జ. ఒకటి కాదు, రెండు కాదు, 1, 3, 5, 7 ఇలా రకరకాల సంఖ్యలో బాణాలు తీస్తున్నాడు. అన్నిటినీ ఒకేసారి ఆ జాబలికి సంధించి, ఆదదే తీసుకున్నాడు, సందధే ధనుసుకు సంధించాడు, విచకర్ష ఆ జాబలిని లాగాడు, ఉత్ససర్జ విడిచిపెట్టాడు. అన్ని క్రియాపదాలు, ధనుసుకి బాణాలు తీయడం, ధనుసుకి సంధించడం, ఆకరణంతా లాగడం, విడిచిపెట్టడం అన్ని చేశాడు. తే బాణాః కాల సంకాశాః రాక్షసేంద్ర ధనుశ్చ్యుతాః హేమపుంఖాః రవి ప్రఖ్యాశ్చ చక్రుః దీప్తమివాంబరం. ఆ బాణాలు పైకి లేచి వెళ్తూ ఉంటే ఆకాశమంతా పగలు మళ్ళీ సూర్యుడు ఉదయించాడు అన్నట్టు వెలుగులతో నిండిపోయింది. పెద్ద పెద్ద సెర్చ్ లైట్లు వేస్తే ఎలా ఉంటుందో ఆకాశం అంతా, అలాగ కాంతి పుంజం అలుముకుంది మొత్తం ఆకాశం, భూమి అంతా కూడా. తతస్తాన్ రాక్షసోత్సృష్టాన్ శరౌఘాన్ రాఘవానుజః అసంభ్రాంతం ప్రతిచ్ఛేద నిశితైః బాహుభిః శరైః. చాలా వాడి అయినటువంటి బాణాలతో వస్తున్న బాణాలన్నింటినీ కూడా దారిలోనే
ముక్కలు చేశారు లక్ష్మణస్వామి. తాన్ శరాన్ యుధి సంప్రేక్ష్య నికృతాన్ రావణాత్మజ చుకోప త్రిదశేంద్రా త్రిదశేంద్రారిహి జగ్రాహ నిశితం శరం. త్రిదశేంద్రారిహి త్రిదశేశ్వరుడు అయినటువంటి దేవేంద్రుని యొక్క, త్రిదశులు అంటే దేవతలు, వారి యొక్క రాజు అయినటువంటి ఇంద్రుని చేత ఇంద్రునికి శత్రువు అయినటువంటి ఈ అతికాయుడు జగ్రాహ నిశితం శరం, మిక్కిలి కోపంతో బాగా వాడి అయినటువంటి మరొక శరాన్ని తీసుకున్నాడు. తను వేసినటువంటి బాణాలన్నీ లక్ష్మణస్వామి ఆకాశంలోనే తుత్తినీలు చేయడం చూసిన తర్వాత సంధాయ మహాతేజా తం బాణం సహసా ఉత్సృజత్ తేన సౌమిత్రి మాయాంతం ఆజఘానస్తనాంతరే. గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ అతికాయుడు ఆ బాణాన్ని ధనుస్సుకి సంధించి వెంటనే దాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన వెంటనే అది మిక్కిలి వేగంగా వస్తూ ఉన్నటువంటి సౌమిత్రి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలంలోకి దిగిపోయింది, గుచ్చుకుపోయింది ఆ బాణం. అతికాయేన సౌమిత్రి తాడిత యుధి వక్షసి. అతికాయుడి బాణం లక్ష్మణస్వామి యుద్ధంలో వక్షస్థలం మీద దెబ్బ తగిలేలా చేసింది. సుశ్రావరుధిరం తీవ్రం, నేరులై పారింది రక్తం లక్ష్మణస్వామి శరీరం నుంచి. మందం మత్త ఇవద్విప, బాగా మదం మత్త ఇవద్విప, మదపుటేనుగు నుంచి వారిధారలు కారినట్లు, దానజలం కారినట్లు గండభాగం నుంచి ఆ వక్షస్థలం అంతా కూడా తడిసిపోయింది ఆ కారుతున్నటువంటి రక్తంతో. స చకార తదాత్మానం విశల్యం సహసా విభు. ప్రభు అయినటువంటి లక్ష్మణస్వామి ఆ బాణాన్ని చక్కని పెరికారు, తన వక్షస్థలం ఈశ్వర పారేశారు చేతితో. ఆ బాణాన్ని తానే పైకి లాగేశారు. విశల్యం సహసా ఆత్మానం చకార, తన బాణాన్ని తానే పైకి లాగి కింద పడేశారు. జగ్రాహత శరం తీక్ష్ణం అస్త్రేణ అపి సమాదధే. ఒక బాణాన్ని తీశారు. ఈసారి వీడికి బాణంతో లాభం లేదు, మంచి అస్త్రంతో వీడిని కొట్టాలి అని చెప్పి ఒక అస్త్రాన్ని భృకుటి దగ్గర బాణాన్ని పెట్టుకుని అస్త్రాన్ని స్మరించారు. ఆగ్నేయేన తదాస్త్రేణ యోజయామాస సాయకం. ఆగ్నేయాస్త్రం అది అంతా కూడా మంటలు మండించేసేటువంటిది ఆగ్నేయాస్త్రం. సజ్జ్వాల తదా బాణో ధనుష్టాస్య మహాత్మనః. ఆ బాణంతో ఆగ్నేయాస్త్రంతో సంధించగానే ఆ బాణం నిప్పులు కక్కిపోతుంది ఆగ్నేయాస్త్రం వల్ల. చేతిలో ధనుస్సు కూడా వేడెక్కిపోయింది, మంటలు వస్తున్నాయి ధనుస్సులోంచి, ఆ బాణంలోంచి కూడా. అది ఆగ్నేయాస్త్రం యొక్క ప్రభావం. అటువంటి ఆగ్నేయాస్త్రాన్ని తీసుకున్నాడు. అతికాయో అతి తేజస్వి సౌరభస్త్రం సమాదదే. వాడు తక్కువడేం కాదు, నువ్వు ఆగ్నేయాస్త్రం తీస్తావా అని చెప్పి సౌరాస్త్రం తీశాడు. అంటే సాక్షాత్ సూర్య భగవానుడి అస్త్రం అది. సూర్యుడు గొప్పవాడా, అగ్నిహోత్రం గొప్పదా? సూర్యుడే గొప్పవాడు అనుకుంటాం, కానీ కాదు, రెండు సమానమే. అగ్ని, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరికీ సమానమైనటువంటి స్థానం ఇచ్చారు. కాబట్టి వాడు ఆగ్నేయాస్త్రాన్ని లక్ష్మణస్వామి తీసుకున్నారని చెప్పి వాడు సౌరాస్త్రాన్ని తీశాడు. సౌరమస్త్రం సమాదదే తేన బాణం భుజంగాభం హేమ పుంఖం అయోజయత్. మళ్ళీ బంగారపు ములుకు ఉన్నటువంటి భుజంగాభం, సర్పంలా ఉన్నటువంటి ఆ బాణానికి ఆ సౌర మంత్రాన్ని జపించి సౌరాస్త్రాన్ని సంధించి ఆ బాణాన్ని తాను విడిచిపెట్టాడు అతికాయుడు. తదస్త్రం జ్వలితం ఘోరం లక్ష్మణ శరమాహితం అతికాయ చిక్షేప కాలదండ వివాంతక. ఘోరమైనటువంటి ఆగ్నేయాస్త్రం మీదకి వచ్చేస్తూ ఉన్నది అతికాయుడి మీదకి. ఇక్కడి నుంచి వీడు వేసినటువంటి సౌరాస్త్రం వెళ్ళి దాన్ని ఢీకొంటూ ఉన్నది. అది అంతక కాలదండ వివా, యముడి యొక్క యమదండంలా ఉంది అతికాయుడు వేసినటువంటి ఆ సౌరాస్త్రం. ఆగ్నేయాస్త్రాభి సంయుక్తం దృష్ట్వా బాణం నిశాచరః ఉత్ససజ్జ తదా బాణం రౌద్రం సూర్యాస్త్రయోజితం. ఈ ఆగ్నేయాస్త్రాన్ని తట్టుకోవడానికి ఒకే ఒక మార్గం సూర్యాస్త్రం అని చెప్పి ఆ సౌరాస్త్రాన్ని తీసుకున్నాడు, దాన్ని విడిచిపెట్టాడు అతికాయుడు. తా ఉభౌ అంబరే బాణౌ అన్యోన్యమభిజఘ్నతు. ఆ రెండు బాణాలు ఒకదానికి ఢీకొన్నాయి ఆకాశంలో. ఒక పక్క ఆగ్నేయాస్త్రం,
మరొక పక్క సౌరాస్త్రం. తేజసా సంప్రదీప్తాగ్రౌ క్రుద్ధావివ భుజంగమౌ. రెండు మహాఘోరమైనటువంటి విషసర్పాలు ఒకదానితో ఒకటి దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఈ రెండు అస్త్రాలు కూడా ఒకదానికొకటి ఢీకొని ఆ చలనచిత్రాల్లో బాగా చూపిస్తారు. ఇలాంటి బాణం రెండో బాణాన్ని ఠకి ఠకి కొడుతూ ఉంటుంది. అలాగే సౌరాస్త్రము వాడు వేసిన సౌరాస్త్రము, లక్ష్మణస్వామి వేసిన ఆగ్నేయాస్త్రము కొట్టుకుంటున్నాయి. తావన్యోన్యం వినిర్దయ్య పేతతు పృథివీతలే. ఆగ్నేయాస్త్రం సూర్యాస్త్రాన్ని విఫలం చేసింది. ఈ లోపునే సూర్యాస్త్రం ఆగ్నేయాస్త్రాన్ని విఫలం చేసింది. రెండు అస్త్రములు కూడా విఫలమైపోయి ఆ బాణాలు రెండు చిన్న పొల్లల్లాగా నలమపడిపోయాయి. రెండు అస్త్రాలు కూడా నిష్ప్రయోజనం అయిపోయాయి. నిరర్చిషౌ భస్మకృతౌ నభ్రాజతే శరోత్తమౌ. ఇందాకలు బాగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ బాణాలు ఇప్పుడు వెలుగు లేకుండా మామూలు బాణం పొల్లల్లో ఉన్నాయి. ఆ శక్తి అంతా పోయింది. తావుభౌ దీప్యమానోస్మానభ్రాజతే మహీతలే. ఇప్పుడు ఏమీ వెలుగు లేకుండా, ఏమీ కాంతి లేకుండా, వాటి నుంచి మంటలు ఏమీ రాకుండా అవి నేల మీద పడిపోయి ఉన్నాయి ఆ రెండు బాణాలు కూడా. తతోతికాయ సంక్రుద్ధ రాష్ట్రం ఐషీకం సృజత్ తతశ్చిచ్ఛేద సౌమిత్రి అస్త్రమైంద్రేణ వీర్యవాన్. మిక్కిలి కోపంతో ఈసారి అతికాయుడు త్వష్టు దేవత అధిష్టాన దేవతగా కలిగినటువంటి అస్త్రం రాష్ట్రం అనేటువంటివి ఆ త్వష్టు ప్రజాపతి దేవతగా కలిగినటువంటి బాణాన్ని విడిచిపెట్టాడు లక్ష్మణస్వామి మీదకి. తతః వీర్యవాన్ సౌమిత్రి ఐంద్రేణ అస్త్రం చిచ్ఛేద. ఐంద్రాస్త్రంతో దాన్ని ఎదుర్కొని లక్ష్మణస్వామి దాన్ని దారిలోనే నాశనం చేశారు. ఆ త్వష్ట్రాస్త్రం అయినటువంటి అస్త్రం. ఐషీకం నిహతం దృష్ట్వా కుమారో రావణాత్మజః యామ్యేనాస్త్రేణ సంక్రుద్ధో యోజయామాస సాయకం. తాను వేసినటువంటి ఆ బాణం ఎప్పుడైతే విఫలమైందో, ఆ త్వాస్త్రమైనటువంటి అస్త్రంతో సంధించినటువంటి బాణం ఎప్పుడైతే నిష్ఫలమైందో అప్పుడు రావణ కుమారుడైనటువంటి అతికాయుడు యామ్యేన అస్త్రేణ సంక్రుద్ధ యోజయామాస సాయకం. యామ్య అస్త్రం తీశాడు. యముడు దేవతగా కలిగినటువంటి అస్త్రం యామ్యం అంటే యమ సంబంధమైనటువంటి అస్త్రం. దాన్ని తలుచుకుంటే యముడు చేసే పని చేస్తుంది ఆ సాయకం. కాబట్టి యామ్య అస్త్రాన్ని సంధించి స్మరించి ఆ బాణాన్ని లక్ష్మణస్వామి మీదకి విడిచిపెట్టారు. తదస్త్రం చిక్షేప లక్ష్మణాయ నిశాచరః వాయవ్యేన తదస్త్రేణ నిజగాన స లక్ష్మణః. లక్ష్మణస్వామి ఆ యామ్యాస్త్రాన్ని వాయవ్యాస్త్రంతో విఫలం చేశారు. యముడు వాయుదేవుడు వీళ్ళందరూ కూడా దిక్పాలకులు. సో దిక్పాలకులందరికీ సమానమైన శక్తులే ఉంటాయి. ఏ దిక్పాలుడికి ఎక్కువ, ఒక దిక్పాలుడు తక్కువ అలా ఉండదు. కాబట్టి దిక్పాలుడు సంబంధించినటువంటి యామ్యాస్త్రం వేయగానే అయిన వాయవ్యాస్త్రం వేశారు. ఇంకో దిక్పాలుడికి సంబంధించినటువంటిది మొత్తానికి ఆ యమశక్తి ముందు ఆ వాయువ శక్తి తోడుగా ఎదురుగా ఢీకొని రెండు కూడా విఫలమైపోయాయి. అధైనం శరధారాభిః ధారాభిరివతో యదహాభ్యవర్షత సంక్షిప్తో లక్ష్మణో రావణాత్మజం. టపటపటపటప వాడు కళ్ళు తెరిచే లోపుని వందల కొద్ది బాణాలు వర్షించారు లక్ష్మణస్వామి వాడి శరీరం మీదకి, అతికాయుడు యొక్క శరీరం మీదకి. ధారాభిరివతో యదహ, పెద్ద మేఘం నీటి చుక్కల్ని ఎన్ని వర్షిస్తుంది, ఎంతసేపు వర్షిస్తుంది, ఎంత వేగంగా వర్షిస్తుంది, అలాగే వందల కొద్ది బాణాలని వర్షించారు, వర్షంలా కురిపించారు లక్ష్మణస్వామి అతికాయుడి యొక్క శరీరం మీద. తే అతికాయం సమాసాద్య కవచే వజ్రభూషితే భగ్నాగ్రశల్యాః సహసా పేతుర్బాణాః మహీతలే. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి కవచం అది. ఆ కవచాన్ని తగిలి లక్ష్మణస్వామి వేసిన ప్రతి బాణం కూడా ములుగు విరిగిపోయి ఆ బాణం నేల మీద పడిపోతుంది. కవచం ఏమీ అవుతుంది. మామూలుగా లక్ష్మణస్వామి వేసిన బాణానికి కవచం ముక్కలైపోయి అది లోపలికి దూసుకుని వెళ్ళిపోవాలి. కానీ అన్ని బాణాలు వేస్తే అన్ని బాణాలు కూడా కవచానికి తగలడం, ఆ చిగురు భాగం వంగిపోవడం, విరిగిపోవడం, ఆ బాణం నేల మీద పడడం జరుగుతుంది. కానీ వాడి కవచం మాత్రం ఏమీ భేదింపబడటం లేదు. తాన్ మోఘాన్ అభిసంప్రేక్ష లక్ష్మణః పరవీరః అభ్యవర్షత బాణానాం సహస్రేణ మహాయశాః. తాను వేసిన బాణాలన్నీ కూడా విఫలమవడం చూసి లక్ష్మణస్వామి
మళ్ళీ ఇంకా కొత్త కొత్త బాణాలు తీసుకుని వేల సంఖ్యలో బాణాలు వాడి శరీరం మీదకి గుప్పించారు లక్ష్మణస్వామి. సపృష్యమాణో బాణౌఘైః అతికాయో మహాబలః అవధ్య కవచః సంఖ్యే రాక్షసో నైవ వివ్యధే. ఎన్ని బాణాలు తగులుతున్నా కూడా వాడికి ఏమీ అవటంలా. కారణం ఆ కవచం అంత గట్టిది. ఆ కవచంని లక్ష్మణస్వామి వేసిన ఏ బాణము కూడా భేదించలేకపోతూ ఉన్నది. అవన్నీ వాడికి తగులుతున్నాయి కానీ వాడికి మాత్రం ఏమీ అవటం లేదు. కవచం వాటిని అడ్డేస్తుంది. శరం చాసి విషాకారం లక్ష్మణాయ వ్యపాసృజతు సతేన విద్ధః సౌమిత్రిః మర్మదేశే శరేణః ముహూర్తమాత్రం నిస్సంజ్ఞో హ్యవవత్ శత్రుతాపనః. వాడిలా లాభం లేదని మరొక పెద్ద బాణం తీసుకుని అతికాయుడు లక్ష్మణస్వామి యొక్క మర్మ ప్రదేశం మీద కొట్టాడు. మర్మ ప్రదేశం అంటే ఎక్కడ కొడితే ఇంకా మళ్ళీ తిరుగులేనటువంటి దెబ్బ తగులుతుందో, ఎక్కడ కొడితే ఇంకా లేవడం కష్టమో అటువంటి ప్రదేశం. గుండె కావచ్చు, లేదా పాదం దగ్గర పాదాలు కావచ్చు, లేదా శిరస్సు మీద కావచ్చు. కొన్ని మర్మ స్థానాలు కొన్ని ఉంటాయి. అక్కడ దెబ్బ తగిలితే ఇంక మళ్ళీ తేరుకోవడం కష్టం. అటువంటి సౌమిత్రి మర్మదేశే శరేణః విద్ధః. సౌమిత్రి విద్ధః. ఆ ప్రదేశంలో సౌమిత్రి కొట్టబడ్డాడు ఆ బాణం చేత. ముహూర్త మాత్రం విస్సంజః. ఒక క్షణం తెలివి తప్పింది లక్ష్మణస్వామికి. యభవత్ శత్రుతాపనః. తెలివి తప్పిన వాడు అయ్యారు శత్రుతాపనుడైనటువంటి లక్ష్మణస్వామి. తతః సంజ్ఞాముపాలభ్య చతుర్భిః సాయకోత్తమైః నిజగాన హయాన్ సంఖ్యే సారథిం చ మహాబలః. వెంటనే 4 బాణాలు తీసుకుని వాడి రథానికి ఉన్నటువంటి 1000 అశ్వాలు 1000 అశ్వాలు పూడ్చినటువంటి రథం అది. అశ్వాలన్నిటిని సంహరించారు, సారథిని సంహరించారు లక్ష్మణస్వామి. ధ్వజస్య ఉన్మధనం కృత్వా శరవర్షైరరిందమః. వాడి రథం మీద ఉన్నటువంటి ధ్వజాన్ని కూడా కూల్చేశారు లక్ష్మణస్వామి. అసంభ్రాంతః స సౌమిత్రిః తాన్ శరానభిలక్షితాన్ ముమోచ లక్ష్మణో బాణాన్ వధార్థం తస్య లక్ష్మణః. ఏమి కంగారు పడకుండా నిదానంగా లక్ష్మణస్వామి గురి చూసి ఆ రాక్షసుని సంహరించడం కోసం ఆ బాణాలని ప్రయోగిస్తూ ఉన్నారు. నశశాకరుజం కర్తుం యుధితస్య నరోత్తమః. వాడికి ఏమాత్రమో అపకారం జరగటం లేదు. ఎన్ని బాణాలు తగులుతున్నప్పటికీ కూడా వాడు మామూలుగా దులిపేసుకుని మళ్ళీ లేచి యుద్ధానికి సిద్ధపడిపోతూ ఉన్నాడు. అధైనమభ్యుపాగమ్య వాయు వాక్యమువాచ. ఇంతటికి సర్వని పెద్ద గాలి వీచింది. ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమీ లేదు. వాయుదేవుడు లక్ష్మణస్వామి చెవిలో ఒక రహస్యం చెప్పడం. అధ ఏనం అభ్యుపాగమ్య వాయు వాక్యం ఉవాచ. ఆశ్చర్యం. వాయుదేవుడు లక్ష్మణస్వామి దగ్గరకు వచ్చారు. వచ్చి చెవిలో చెప్తూ ఉన్నారు. బ్రహ్మదత్తవరోహి ఏష. లక్ష్మణ, ఇతనికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఉందయ్యా. అవధ్య కవచావృత. ఏమాత్రము కూడా పగలనటువంటి అబద్ధమైనటువంటి కవచం ఒకటి ధరించి ఉన్నాడయ్యా వీడు. బ్రాహ్మేణాశ్రేణ బింధ్యేనం ఏషవధ్యోహి నాన్యథా. శివుడు వరమిస్తే బ్రహ్మదేవుడు వరమిస్తే శివుడు మరోడు. వాళ్ళ ముగ్గురులో వాళ్ళలో వాళ్ళకి అడ్జస్ట్మెంట్సే ఉంటాయి తప్ప ఒకరికొకరు ఎగ్నెస్ట్గా వెళ్ళేటువంటి లక్షణం ఎప్పుడు మనం చూడం. బ్రహ్మగారు వరం ఇచ్చారయ్యా ఈ కవచం అది, కాబట్టి నువ్వేం చేస్తావు, మళ్ళీ బ్రహ్మాస్త్రంతో దాన్ని మొదలు కొట్టగలవు. కాబట్టి ఏ బ్రహ్మ ఇచ్చినటువంటి బలం చేత ఆ అస్త్రము ఆ కవచం అలా ఉన్నదో దాన్ని భేదించాలంటే మళ్ళీ బ్రహ్మాస్త్రమే ఉపయోగించాలి అని చెప్పి రహస్యం చెప్పి చక్కపోయాడు వాయుదేవుడు. బ్రహ్మదత్తవరోహేష అవధ్య కవచావృతః బ్రాహ్మేణ అస్త్రేణ వింధ్యేనం ఏషవధ్యో హి నాన్యథ. ఇంకా దేనితోనూ వీడు సావడు. ఒక బ్రహ్మాస్త్రం ద్వారా మాత్రమే వాడి కవచం పగులుతుంది. అవధ్యేష హన్యేషామస్త్రాణం కవచీ బలి. ఇంకా ఎన్ని బాణాలు వేసినా ఎన్ని అస్త్రాలు వేసినా వాడికి ఏమీ అవ్వదు. ఆ బ్రహ్మయ్య గారు ఇచ్చినటువంటి కవచం అలా వాడిని కాపాడుతుంది. కాబట్టి మళ్ళీ బ్రహ్మాస్త్రంతో నువ్వు దాన్ని భేదించవలసి ఉంది అని చెప్పి చక్కగా వెళ్ళిపోయాడు వాయుదేవుడు. వాయుదేవుడి మాట లక్ష్మణస్వామి వింటారా? నువ్వేంటి నాకు చెప్పేది అంటారా? చూద్దాం.
లక్ష్మణస్వామి ఏం చేశారు, ఆ వాయు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎలా తీశారు, ఎలా సంధించారు, ఆ సంఘటనని ఇతర రామాయణాలు ఎలా చెప్పాయి, అవన్నీ కూడా మనం మళ్ళీ రాబోయేటువంటి బుధవారం నాడు సాయంకాలం చూడవలసి ఉంటుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. ఈరోజు మనం 71వ సర్గలో ఒక 103 శ్లోకాలు చెప్తాము. 45వ శ్లోకం నుంచి 103వ శ్లోకం దాకా గబగబాని చెప్పుకోవడం జరిగింది. స్వస్తి.